భారత్లో రియల్ ఎస్టేట్ ఒప్పందాల విలువ తగ్గింది. 2026 మొదటి త్రైమాసికంలో ఏకంగా 63% తగ్గుదల చోటు చేసుకుంది. లావాదేవీల పరిమాణం పెరిగినప్పటికీ ఒప్పందాల విలువ మాత్రం తగ్గింది. 2025 నాలుగో త్రైమాసికంలో $2083 మిలియన్ విలువైన ఒప్పందాలు జరగ్గా 2026 మొదటి త్రైమాసికంలో అది 63% తగ్గుదలతో $763 మిలియన్ పరిమితమైంది. ఈ వివరాలను గ్రాంట్ దోర్సన్ భారత్ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా భారీ లావాదేవీలు లేకపోవడం వల్ల భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం 2026 జనవరి మార్చి త్రైమాసికంలో ఒప్పందాల విలువలో 63% క్షీణతను నమోదు చేసింది. ఐపీఓ, క్యూఐపీ కార్యకలాపాలతో సహా ఒప్పందాల సంఖ్య 2025 Q4లో 26 నుంచి 2026 Q1లో 32కు పెరిగింది. ఇది ఏడాది క్రితం ఉన్న 28 ఒప్పందాల కన్నా 14% అధికం. అయితే మొత్తం ఒప్పందాల విలువ గత త్రైమాసికంలోని $2083 మిలియన్ నుంచి గణనీయంగా తగ్గింది. ఇది 2023 Q4 తర్వాత నమోదైన అత్యల్ప త్రైమాసిక విలువల్లో ఒకటిగా నిలిచిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ స్థూల ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల మధ్య పెట్టుబడిదారులు మరింత జాగ్రత్తగా ఎంపిక చేసుకునే విధానాన్ని అవలంబిస్తున్నందున అధిక ఒప్పందాల సంఖ్యకు, తక్కువ విలువలకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం చిన్న, మధ్యతరహా లావాదేవీల వైపు మళ్లింపును సూచిస్తోందని నివేదిక తెలిపింది. ఈ త్రైమాసికంలో విలీనాలు, కొనుగోళ్ల కార్యకలాపాలు $305 మిలియన్ విలువైన 19 ఒప్పందాలకు దారితీశాయని నివేదిక పేర్కొంది. లావాదేవీల పరిమాణం మెరుగుపడినప్పటికీ పెద్ద కొనుగోళ్లు లేకపోవడం వల్ల విలువలు తీవ్రంగా పడిపోయాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు $458 మిలియన్ విలువైన 13 డీల్స్ గా నిలిచాయి. ఇది గత ఏడాది కాలంలో అత్యధిక త్రైమాసిక పరిమాణాలను సూచిస్తుంది. అయితే గత త్రైమాసికంలో కనిపించిన మెగా డీల్ లేకపోవడాన్ని ప్రతిబింబిస్తూ విలువలు వరుసగా 71% తగ్గాయి. రెసిడెన్షియల్ డెవలప్మెంట్ లో కూడా పెట్టుబడిదారుల ఆసక్తి మళ్లీ పెరిగింది. డీల్ సంఖ్య గత త్రైమాసికంలో ఒకటిగా ఉన్న సుమారు $178 మిలియన్ విలువైన 6 డీల్స్ కు పెరిగింది.